ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం గైస్. గత 2 వీడియోలుగా మనం భారతదేశ రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మొదటి వీడియోగా ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు రెండో వీడియోగా ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియో చూసేసేయండి. ఇప్పుడు మనం తీయబోయే వీడియో మూడో వీడియో, ద మెయిన్ వీడియో, ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే మనకి ఎప్పుడైతే 1949లో కాన్స్టిట్యూషన్ అనేది ఓకే అయిందో దాంట్లో కొన్ని భాగాలు, కొన్ని ఆర్టికల్స్, కొన్ని షెడ్యూల్స్ యాడ్ చేయడం జరిగింది. అయితే స్టార్టింగ్ ఎప్పుడైతే 1949, 1950స్లో మన యొక్క భారతదేశ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ వచ్చేసి మొత్తం 395 ఆర్టికల్స్, అదేవిధంగా 22 భాగాలు అండ్ అదేవిధంగా 8 షెడ్యూల్స్ ఉండేటివి. కానీ నేటికి 2025వ సంవత్సరానికి మన భారతదేశ రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ వచ్చేసి 470, అదేవిధంగా పార్ట్స్ వచ్చేసి 25 అండ్ అదేవిధంగా షెడ్యూల్స్ వచ్చేసి 12గా రూపుదిద్దుకున్నాయి, అంటే సవరణ పొందినాయి అన్నమాట. ఈరోజు వీడియోలో మనం ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి, ప్రతి ఒక్క షెడ్యూల్ గురించి, ప్రతి ఒక్క పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉండబోతుంది, కానీ చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్న వీడియో, ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి వీడియో, ఎవరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే మొదటి భాగం వచ్చేసి ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఈ భాగంలో మనకి 1 నుంచి 4 ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. ఈ భాగం దేనికి సంబంధించిందంటే ముఖ్యంగా మన యొక్క దేశపు రాష్ట్ర సరిహద్దులు, అదేవిధంగా కొత్త రాష్ట్ర విభజన కొరకు మన యొక్క పార్లమెంట్కి ఒక అర్హత ఉందని తెలిపేదానికి ఈ యొక్క ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ పార్ట్ అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఉంది కదా మనది, ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ ఎగ్జాంపుల్ వాటి తీసుకోవచ్చు. రెండో భాగం వచ్చేసి సిటిజన్షిప్ గురించి. ఇందులో మొత్తం 5 నుంచి 11 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ యొక్క సిటిజన్షిప్ పార్ట్లో మన యొక్క భారతదేశపు పౌరత్వం గురించి చెప్పబడి ఉంటుంది. అయితే ఎవరైతే 7 కంటే ఎక్కువ సంవత్సరాలు భారతదేశం నుండి వదిలి బయటికి వెళతారో వాళ్ళకి మన యొక్క భారతదేశ పౌరత్వం అనేది పోవడం జరుగుతుంది. మిగతా పౌరత్వ సంబంధిత వివరాలన్నీ ఈ యొక్క సెకండ్ భాగంలో మనకి పొందుపరుచుంటారండి. మూడవ భాగంగా ది ఫండమెంటల్ రైట్స్. ఇందులో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ అంటే ఒక ఇండియన్ భారతీయ పౌరుడిగా మనకి కనీసం ఉండాల్సిన హక్కులు అండి ఇవి. మొదటిగా రైట్ టు ఈక్వాలిటీ, అంటే ప్రతి ఒక్కరికి సమానత్వం అనేది కరెక్ట్గా ఉండాలి. రెండవది వచ్చేసి రైట్ టు స్పీచ్, అంటే స్వేచ్ఛగా నీ అభిప్రాయం చెప్పగలిగే ఒక స్వేచ్ఛ ఉండాలి. మూడవది వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అంటే నీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి నువ్వు ప్రార్థించుకోవటం ఎటువంటి తప్పు కాదండి. అండ్ నాలుగోది వచ్చేసి రైట్ టు ఎక్స్‌ప్లోరేషన్, అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే తప్పకుండా నువ్వు స్పందించాలి, లేదంటే నువ్వు ఒక భారత పౌరుడిగా ఫెయిల్ అయినట్టే. ఐదవది వచ్చేసి ద కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. నాలుగవ భాగం వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇందులో 36వ ఆర్టికల్ నుంచి 51వ ఆర్టికల్ వరకు ఉంటుంది. ఇందులో చెప్పబడే విషయాలు వచ్చేసి భారతదేశపు గవర్నమెంట్ ప్రజలచే ఎలా ఉండాలో ఈ యొక్క పార్ట్లో చెప్పబడుతుందండి. ఇందులో భాగంగానే సమాన న్యాయం, ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలన, అదేవిధంగా ప్రపంచ శాంతి. విద్య అంటే ప్రతి ఒక్క భారత పౌరుడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం. పేదరిక నిర్మూలన అంటే పేదరికం అనేది ఎలా నిర్మూలించాలో భారతదేశపు ఒక గవర్నమెంట్ మీదే ఆధారపడి ఉంటుందండి. ఏదైనా స్కీమ్స్ ఇవ్వటం కానీ, ఏదైనా మంచి చేయటం కానీ అంత దాని మీదే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ప్రపంచ శాంతి. ప్రపంచ శాంతి గురించి మన భారతదేశం అనేది పెట్టింది పేరు. ఎందులో చేయబెట్టుకోదు, దీన్ని కదిలించుకోదు. జియో పాలిటిక్స్లో మన భారతదేశం చాలా గ్రాండ్గా ఉంటుంది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సో 4వ భాగంగా ఇది. 4వ భాగంలోనే 4A అని ఉంటుంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ యొక్క 4A అనేది ద ఫండమెంటల్ డ్యూటీస్ అండి.
ఇది 51A ఆర్టికల్ కింద వస్తుంది. అయితే ఒక ఇండియన్ సిటిజన్గా నువ్వు చేయాల్సినటువంటి కొన్ని కర్తవ్యాలు ఉంటాయండి. ఇందులో వాటి గురించి చెప్పబడి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మన యొక్క భారతదేశపు జెండాని, జాతీయ జెండాని ఎలా గౌరవించాలి, మన యొక్క భారతదేశపు రాష్ట్ర గీతాన్ని ఎలా గౌరవించాలి అనేసి వాటి గురించి ఇందులో చెప్పబడి ఉంటుంది. 5వదిగా ద యూనియన్. ఇందులో 52వ ఆర్టికల్ నుంచి 151వ ఆర్టికల్ వరకు ఉంటుంది. సుమారు 100 ఆర్టికల్స్ కలిగి ఉన్న ఈ యొక్క పార్ట్లో మన యొక్క పార్లమెంటు నిర్మాణం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటారండి. ఇందులో ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, అదేవిధంగా పార్లమెంట్ యొక్క ఎలా చెప్పాలంటే పార్లమెంటు ఎలా ఉండాలి అంటే లోక్సభ, రాజ్యసభ ఉంటాయి కదా, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అదేవిధంగా పిఎంఓ అండ్ కౌన్సిల్ మినిస్ట్రీస్ ఉంటారు కదా, వాటి గురించి అండ్ కాగ్ అందరికి ఐడియా ఉంది కదా, కాగ్ గురించి. ఇది మొత్తం ఈ 5వ భాగంలో మనకి క్లుప్తంగా పొందుపరిచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటారండి. 6వ భాగంలోకి వస్తే ది స్టేట్. ఇందులో 152వ ఆర్టికల్ నుంచి 237వ ఆర్టికల్ వరకు ఉంటుంది. ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు ఈ యొక్క ఆర్టికల్లో, ఈ యొక్క భాగంలో పొందుపరుచుంటారండి. ఉదాహరణకి ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఒక హైకోర్టు కావాలి, ఒక గవర్నర్ కావాలి, అదేవిధంగా ఒక అడ్వకేట్ జనరల్ కావాలి. ఇవన్నీ మన యొక్క ఆర్టికల్ 152 నుంచి 237 వరకు మొత్తం నీట్గా పొందుపరుచుంటారండి. ఇక 7వ ఆర్టికల్కి వస్తే 1956లోనే రద్దు చేయడం జరిగింది. సో ఇది మనకి పెద్ద అవసరం లేదు. 8వ భాగం ద యూనియన్ టెరిటరీస్. అంటే ఇవి కేంద్రపాలిత ప్రాంతాలండి. ఎగ్జాంపుల్కి వచ్చేసి పాండిచ్చేరి, అదేవిధంగా మన యొక్క ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ. అంటే ఇవి స్టేట్ గవర్నమెంట్ కింద ఉండవు, సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటాయి. 8వ భాగం వచ్చేసి 239 నుంచి 242 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. అది 9వ భాగానికి వస్తే పంచాయత్. ఇది ఆర్టికల్ నెంబరు 243 నుంచి 243 వరకు ఉంటుంది. అంటే గ్రామీణ పరిసర ప్రాంతాల్లో ఉన్న యొక్క పంచాయతీరాజ్ ఆఫీసులన్నీ దీని కిందగా వస్తాయండి. ఈ యొక్క పంచాయతీరాజ్ అనేది 73వ అమెండ్మెంట్ 1992లో వచ్చింది. ఈ యొక్క 9వ భాగంలోనే మనకి 9A అండ్ 9B అనేసి 2 భాగాలు ఉన్నాయండి. 9A అనేది మున్సిపాలిటీస్ గురించి. ఇది 243P నుంచి 243 2G వరకు ఉంటుంది ఆర్టికల్స్ ఇవి. మన యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న మున్సిపల్ కార్పొరేషన్ అన్ని అథారిటీస్ అన్నీ వీటి కిందకే వస్తాయి. ఇది 74th అమెండ్మెంట్ అండి, 1992 ఇది కూడా. అండ్ 9B వచ్చేసి కార్పొరేటివ్ సొసైటీస్ గురించి. ఇది 97th అమెండ్మెంట్ ఇన్ 2011లో వచ్చింది. అంటే రీసెంట్గా ఒక 10-15 ఏళ్ళ కిందట వచ్చింది ఈ యొక్క అమెండ్మెంట్ అనేది. 10వ భాగం వచ్చేసి ద షెడ్యూల్స్ అండ్ ద ట్రైబల్స్ అండి. ఇది 244వ ఆర్టికల్ నుండి 244A వరకు ఉంటుంది. అంటే గిరిజన ప్రాంతాల యొక్క పరిపాలన ఈ యొక్క ఆర్టికల్స్లో చెప్పబడి ఉంటుంది. ఇక 11వ భాగానికి వస్తే ద రిలేషన్షిప్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. అంటే ఇవి ఉంటాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధాలు ఉంటాయి కదా, అవి మన 11వ భాగానికి కింద వస్తుంది. ఇందులో ఉన్న ఆర్టికల్స్ వచ్చేసి 245 నుంచి 263 వరకు. 12వ భాగానికి వస్తే ద ఫైనాన్షియల్ ప్రాపర్టీస్. ఇందులో ఉన్న ఆర్టికల్స్ వచ్చేసి 264 నుంచి 300A వరకు ఉంటుంది. ఇందులో మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర యొక్క పన్నులు, అదేవిధంగా మన యొక్క బడ్జెట్ అనేవి ఈ యొక్క పార్ట్లో పూర్తిగా వివరించబడి ఉంటుంది. ఇక 13వ పార్ట్కి వస్తే అంతర్జాతీయ వాణిజ్యాలు అంటే ట్రేడింగ్ అనమాట. మన దేశం నుంచి బయటికి ఎగుమతులు దిగుమతులు ఉంటాయి కదా, వాటికి సంబంధించింది. ఇందులో ఉన్న ఆర్టికల్స్ వచ్చేసి 300 నుంచి 307 వరకు. ఇక 14వ భాగానికి వస్తే ద సర్వీసెస్ అండర్ సెంట్రల్ అండ్ స్టేట్. ఆర్టికల్స్ వచ్చేసి 308 నుంచి 323 వరకు. ఇందులో లైక్ పబ్లిక్ సర్వీసెస్ అనుకోవచ్చు, యూపీఎస్సీ కావచ్చు,
స్టేట్ పిఎస్సి కావచ్చు, అదేవిధంగా మన యొక్క గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, అవన్నీ దీని కిందకు వస్తాయి. ఇందులోనే మనకి 14A భాగం ఉంది. దానికి ట్రిబ్యునల్స్ అంటారు, దాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. ఇది 323A నుంచి 323B వరకు ఉంటుంది. 15వ భాగం వచ్చేసి ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్. ఇందులో మనకి 323వ ఆర్టికల్ నుంచి 329A ఆర్టికల్ వరకు ఉంటుంది. ఇది మనకి మన యొక్క రాష్ట్ర మరియు సెంట్రల్ ఎలక్షన్స్కి సంబంధించిన వ్యవస్థ అండి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక 16వ భాగం వచ్చేసి స్పెషల్ ప్రామినెన్స్ అండి. ఇందులో 330 నుంచి 342 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. ఈ స్పెషల్ ప్రామినెన్స్ అంటే లైక్ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి రిజర్వేషన్స్ కల్పిస్తారు కదా, సో వాటికి సంబంధించిన రూలే మన యొక్క 16th పార్ట్లో ఉంటుంది. 17వ భాగం వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ అండి. ఇందులో 343 నుంచి 351 ఆర్టికల్ వరకు ఉంటుంది. మనకి ఒక అధికార భాష హిందీగా పరిగణించబడుతుంది, కానీ మనకి ఎటువంటి నేషనల్ లాంగ్వేజ్ లేదు. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజెస్ అనేటివి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా ప్రోత్సహించబడతాయి. 18వది వచ్చేసి ఎమర్జెన్సీ. ఇందులో ఆర్టికల్స్ వచ్చేసి 352 నుంచి 360 వరకు. ఇందులో ఎమర్జెన్సీస్ లైక్ ప్రెసిడెంట్ రూల్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఎమర్జెన్సీ కావచ్చు, ఇవన్నీ దీని కిందకి పరిగణింపబడతాయి. 9వ భాగానికి వస్తే మిస్లినియస్. ఇది 361 నుంచి 367వ ఆర్టికల్ వరకు ఉంటుంది. ఇందులో ఇది ఇతర నిబంధనలు, ప్రెసిడెంట్ యొక్క ఇమ్యూనిటీ, దానికి సంబంధించిన వివరాలన్నీ ఇందులో పొందుపరుచుంటాయి. ఇక 20వ భాగానికి వస్తే భారతదేశపు రాజ్యాంగం యొక్క అమెండ్మెంట్స్. అంటే ఏదన్నా రాజ్యాంగంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ యొక్క 20th పార్ట్ అనేది పరిగణలోకి వస్తుంది. ఇందులో ఉన్న ఆర్టికల్స్ వచ్చేసి 368వ ఆర్టికల్. 21వ భాగానికి వస్తే ఇందులో టెంపరరీ ట్రాన్సిషన్స్, అదేవిధంగా ప్రొవిడెన్స్ ఉంటుంది. ఆర్టికల్స్ వచ్చేసి 369 నుంచి 392 వరకు. ఇందులో తాత్కాలిక మరియు ప్రత్యేక రూల్స్ అనేటివి ఇందులో అమర్చబడి ఉంటాయి. ఇందులో భాగంగానే 370 ఆర్టికల్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ని మన ఇండియాలో కలిపేసుకున్నారు కదా, దాన్ని రద్దు చేసింది మన మోడీ గారు. సో అది ఇందులో కిందే వస్తుంది. 369 నుంచి 392 ఆర్టికల్ మధ్యలో 370 ఆర్టికల్లో మనకి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ని మన ఇండియాలో కలిపేశారు కాబట్టి ఆ తాత్కాలిక రద్దు చేశారు అనేది ఈ యొక్క ఆర్టికల్ కింద వస్తుంది అనమాట. ఈ యొక్క 21st పార్ట్ కింద వస్తుంది. ఎస్. ఇక చివరికి 22వ భాగానికి వస్తే ద షార్ట్ టైటిల్ అండ్ ఇండియన్ కమెన్స్మెంట్ అథారిటీస్ టెస్ట్ అనమాట. ఇందులో ఉన్న ఆర్టికల్స్ 393 నుంచి 395 వరకు ఉంటుంది. ఇవి భారతదేశం యొక్క రాజ్యాంగం అమల్లో అండ్ పేరు, అదే పార్టీ సారాంశం మొదలగు వివరాలన్నీ ఇందులో పొందుపరిచి ఉంటారండి. ఇక పార్ట్ నెంబర్ 23, 24, 25 ఇటువంటివి కొత్తగా యాడ్ చేశారు మన కరెంట్ ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. వీటి భాగంగా ఏదైనా కొత్తవి యాడ్ చేయాలంటే బేస్డ్ ఆన్ దీస్ మనకి యాడ్ చేస్తారండి. ఇక్కడితో మనకి మొత్తం 22 పార్ట్స్, అదేవిధంగా 395 ఆర్టికల్స్ అనేవి కంప్లీట్ అయింది. దీని తర్వాత మనం మాట్లాడుకోబోయే టాపిక్ షెడ్యూల్స్ గురించి అండి. ముందుగా మనకున్న షెడ్యూల్స్ వచ్చేసి 8, కానీ ఇప్పుడు కరెంటు మనకున్న షెడ్యూల్స్ వచ్చేసి 12. షెడ్యూల్ నెంబర్ 1 వచ్చేసి స్టేట్ అండ్ సెంట్రల్ యొక్క సరిహద్దు రేఖలు. రెండో షెడ్యూల్ వచ్చేసి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ యొక్క జీతాల గురించి. మూడవ షెడ్యూల్ వచ్చేసి ప్రమాణ ప్రాంతాలు మరియు ప్రమాణాలు. లైక్ ఎలా అంటే ఇప్పుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ నేను అనేసి ఇట్లా ప్రమాణాలు చేస్తారు కదా అసెంబ్లీలో సీట్ వచ్చినప్పుడు, గెలిచినప్పుడు. సో అలాగనమాట. ఇక 4వ దానికి వస్తే రాజ్యసభలో రాష్ట్ర సీట్లు కేటాయింపు అనమాట. అంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేసి షెడ్యూల్ నెంబర్ 4లో ఉంటుంది. అండ్ 5th షెడ్యూల్కి వచ్చేస్తే షెడ్యూల్ అడ్మినిస్ట్రేషన్. లైక్ ఎలా అంటే ట్రైబల్స్ గురించి సంబంధించిన షెడ్యూల్ అండి ఇది. ఇక 6వ షెడ్యూల్కి వచ్చేస్తే గిరిజన ప్రాంత పరిపాలన. లైక్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి కదా, కొద్దిగా ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు అటు సైడు.
సో వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ అండి ఈ 6వది. 7వది వచ్చేసి డివిజన్ ఆఫ్ పవర్స్. లైక్ ఎలా అంటే ఇప్పుడు స్టేట్కి ఒక పవర్స్ కావాలి, సెంట్రల్కి ఒక పవర్స్ కావాలి. సెంట్రల్ ఎలా అంటే లైక్ ఇప్పుడు మనకి ఒక మిలిటరీ కావచ్చు, అదేవిధంగా ట్రేడ్ కావచ్చు, అదేవిధంగా ఇక ఆయుధాలు కావచ్చు, అది సెంట్రల్కి అవసరం. మనకి స్టేట్కి ఏం అవసరం ఉంటుంది మహా అంటే పోలీసులు, పబ్లిక్ హెల్త్, అదేవిధంగా ట్రాన్స్పోర్టు అలాంటివి. ఇది షెడ్యూల్ నెంబర్ 7కి వస్తుంది. అండ్ షెడ్యూల్ నెంబర్ 8 వచ్చేసి లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో అఫీషియల్గా 22 లాంగ్వేజెస్ ఉన్నాయండి. 9వ షెడ్యూల్ వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్. ఈ 10వ షెడ్యూల్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. దీన్ని ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక XYZ పార్టీ నుంచి రాజీనామా చేసి ఇంకో XYZ పార్టీలో జాయిన్ అయ్యాడంటే అతనిని డిస్క్వాలిఫై చేసే అర్హత అనేది మన యొక్క స్పీకర్కి ఉంటుంది. సో అది యాంటీ డిఫెక్షన్ లా అనమాట. 11వ షెడ్యూల్ వచ్చేసి పంచాయత్ సబ్జెక్ట్. లైక్ విలేజ్ డెవలప్మెంట్స్ కానీ క్లీనింగ్ సంబంధించి ఏదైనా ఉంటుంది కదా, అది 11th షెడ్యూల్ కిందకి వస్తుంది. అంటే ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ 12వ షెడ్యూల్ వచ్చేసి మున్సిపాలిటీ సబ్జెక్ట్స్. లైక్ మన ఏముంటాయి కదా, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ షెడ్యూల్ 12 కిందకి వస్తాయండి. ఇంతటితో మన యొక్క భారతదేశ రాజ్యాంగం అనేది కంప్లీట్గా మీ ముందు పెట్టేశాను. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ నా కష్టం మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయాలండి. ఈ వీడియో తీసేందుకు నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో పంచుకున్నాను. ఇందులో ఎటువంటి తప్పులున్నా మీరు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను సరిదిద్దుకునే దానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఎంతో కొంత నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు. నేను మీ ఆల్ఫా మేల్. జై హింద్.